హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను. ఈ టెంప్లెట్ని అంటే డిఫాల్ట్గా టెంప్లెట్ని ఒక రోజు ముందే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలామంది అయితే చూశారు, డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టెంప్లెట్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేసుకుంటారో వీడియోని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అదేవిధంగా ఈ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంది, టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని. ఆ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని అలాగే బార్డర్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో ఇక్కడైతే నాకు నచ్చిన ఫోటో పెట్టుకున్న, బ్యాక్గ్రౌండ్లో నాకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకున్న, కింద నాకు నచ్చిన నేమ్ పెట్టుకున్న, లైక్ మహీ టెక్ ఇన్ఫో అని. ఇదే విధంగా ఇక్కడ మీకు నచ్చిన నేమ్ పెట్టుకొని, మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీ దగ్గర కైనమాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో 4.11.13 వెర్షన్ వీడియో ఉంది. ఆ వీడియో చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి, మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, నైస్ అనో ఆసమ్ అనో ఏదో ఒకటి. అదేవిధంగా మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి వీడియో కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చూద్దాం. మనకి కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. ఫస్ట్ది 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి టెంప్లెట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఫస్ట్ వైట్ కలర్ బార్డర్ ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇమేజ్ టెంప్లెట్ బార్డర్ వస్తుంది. ఇవి రెండు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బార్డర్ తీసుకోండి, వైట్ బార్డర్ని. ఈ విధంగా బార్డర్ తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ 30 సెకండ్స్ వరకు ఈ టెంప్లెట్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఇలా తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి కొంచెం పెద్దగా చేసుకోండి. మీకు ఫ్రేమ్ ఎంత వరకు కావాలితే అంతవరకు చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో స్క్రీన్ బటన్ టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో వస్తుంది. ఇలా పెద్దగా చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెట్టుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి ఈ విధంగా జరుపుకోండి, క్రాప్ చేసుకోండి. చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఈ ఫోటోని కరెక్ట్గా ఇందులో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెద్దగా చిన్నగా కావాలంటే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇమేజ్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఈ 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీనిపైన సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ టచ్ చేయండి. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. మళ్ళీ ఏం చేయాలంటే మీరు అదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని కానీ కలర్ అడ్జస్ట్మెంట్ అని కానీ ఉంటుంది. దీంట్లో కొంచెం కలర్స్ పెంచుకోండి లైట్గా. సో ఎందుకంటే మనకి ఫోటో కలర్ అయితే హైలైట్ అవుతుంది, సో రెడ్ అవుతుంది. సో చూడండి, మీకు కనపడుతూనే ఉంటుంది ఫోటోలో చేంజెస్. సో ఈ విధంగా చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఒక్కసారి ప్లే చేయండి. సో ప్లే చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీకు కంపెనీ అంటే మీ యొక్క మీ ఛానల్ ఉందనుకోండి, ఛానల్ లోగో, లేకపోతే మీ యొక్క హలో షేరు, టిక్ టాక్, లేకపోతే ఇంకా షేర్ చాట్ ఇలాంటి ఐడీలు ఉంటాయి కదా. సో ఐడీని ఇక్కడికి తీసుకోండి. లైక్ అంటే ఆ ఇమేజ్ని తీసుకోండి, మీ లోగోని. నేను ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటా చూడండి. సో ఈ విధంగా తీసుకోండి. ఇలా తీసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇలాగని లేకపోయిందనుకోండి, ఎగ్జాంపుల్గా ఇలాంటి లోగో లేకపోయిందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లేయర్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ టెక్స్ట్ బటన్ ఉంటుంది కదా, టెక్స్ట్ తీసుకొని మీ యొక్క నేమ్ అనేది రాసుకొని దాన్ని కూడా ఇలా ఎండింగ్ వరకు అంటే 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. మీరు టెక్స్ట్ని అక్కడ పెట్టేసుకోండి. మీకు నచ్చిన కలర్ పెట్టుకొని మీ పేరో మీ ఛానల్ పేరో పెట్టుకోండి. అయితే ఈ టెంప్లెట్ని యూట్యూబర్లో వాడాలనుకోండి, నా పర్మిషన్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇస్తాను. సో పర్మిషన్ లేకుండా అప్లోడ్ చేసుకుంటే మాత్రం నోటీస్ పంపిస్తా. సో ఈ విధంగా చూడండి, క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి ప్లే చేయండి, ఎందుకంటే మనకి ఎలా ఉంది ఏంటని. సో చూద్దాం. నేను బ్యాక్గ్రౌండ్లో ఈ టెంప్లెట్కి డిఫాల్ట్ మ్యూజిక్ ఉంటుంది, అది కూడా వినిపిస్తాను. సో చూడండి,
మీకు మ్యూజిక్ వస్తుంది కదా, ఈ టెంప్లెట్లో ఉంది మ్యూజిక్. మీకు ఈ మ్యూజిక్ వద్దనుకోండి, ఈ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ పైన టచ్ చేసి ఈ మ్యూజిక్ని మొత్తం తగ్గించేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలాంటి మ్యూజిక్ కూడా రాదు కదా. ఇప్పుడు ఆడియో పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే మీకు ఫోల్డర్స్ అనే బటన్లో మీకు నచ్చిన సాంగ్ పైన సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ వస్తుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. టెంప్లెట్ పెట్టాం, అన్ని నేమ్స్ పెట్టేసాం, ఫోటో పెట్టుకున్నాం, బోర్డర్ పెట్టుకున్నాం. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది. టార్గెట్ ఇచ్చాను చూడండి, దీనిపైన టచ్ చేసి ఇక్కడ 1080 720 4K మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.